ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ క్రియేషన్స్. ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డుకు సంబంధించి అదేవిధంగా ఆల్రెడీ ఉన్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. సో ఈ యొక్క అప్డేట్ మీరు మిస్ అయినట్లయితే వచ్చే నెలలో రేషన్ అనేది కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ వీడియోను చివరి వరకు చూడండి, విత్ ప్రూఫ్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వచ్చినటువంటి అప్డేట్ ఏమిటంటే రేషన్ కార్డ్స్కు ఈకేవైసీ చేస్తున్నారు. ఈకేవైసీ రీసెంట్గా ముఖ్యంగా పిల్లలకు ఎవరైతే ఆధార్ కార్డ్ చేయించుకున్నారో వారు తప్పనిసరిగా వీడియోను చివరి వరకు చూడండి. వారికి సంబంధించి ఈ అప్డేట్ రావడం జరిగింది. అలాగే కొత్త రేషన్ కార్డ్స్కు జారీకి సంబంధించి కూడా ఒక అప్డేట్ రావడం జరిగింది. క్లియర్గా తెలుసుకుందాం. ఈ టాపిక్లోకి వెళ్ళినట్టయితే వచ్చినటువంటి అప్డేట్ పత్రిక ముఖంగా పబ్లిష్ కావడం జరిగింది. సో వచ్చిన ఆర్టికల్ కూడా మీకు షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిల్లలకు ఆధార్ ఈకేవైసీ చేసుకోకపోతే రేషన్ రానట్టే, అంటే ఇక్కడ గందరగోళమైన పరిస్థితి ఉన్నాయి. విఆర్ఓలకు ఇచ్చిన జాబితాలన్నీ గజిబిజిగా ఉన్నాయి. సిరీస్ కోడ్ లేకపోవడంతో విఆర్ఓలకు తికమక, డీలర్లకు అప్పగించాలని చేతులు తీసిన వైనం, తమకు తెలియదని తప్పించుకుంటున్న డీలర్లు. అయితే ఇక్కడ ఈకేవైసీ తప్పనిసరి అని ఎందుకు చెప్తున్నారంటే ఇటీవల పిల్లలకు ఆధార్లు పొంది ఉంటే ఇప్పటికీ ఈకేవైసీ చేయించుకోకపోతే వచ్చే నెల నుంచి బియ్యం పొందేందుకు వీలుండదని అధికారులు చెప్తున్నారు. ఈకేవైసీ కోసం సాఫ్ట్వేర్ కూడా మారుస్తున్నారు. ఇప్పటికీ ఈకేవైసీ పెండింగ్ ఉన్నవారి వివరాలు ఆయా గ్రామ సచివాలయాల విఆర్ఓలకు అందజేశారు. అక్కడికి వెళ్ళి వివరాలు తెలియజేసి తక్షణమే పిల్లలకు ఈకేవైసీ చేయించుకోవాలని తెలియజేస్తున్నారు. సాధారణంగా రేషన్ కార్డుదారుల పిల్లలకు ఈకేవైసీ జరగకపోయినా ఇప్పటి వరకు నిత్యావసరాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈకేవైసీ జరగని వాటిని తక్షణమే చేయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సర్వే బాధితులను గ్రామ సచివాలయాలు పనిచేసే రెవెన్యూ విఆర్ఓలపై మోపారు. వాస్తవానికి సివిల్ సప్లైస్కే దీని బాధ్యతలు అప్పగిస్తే ఎలాంటి గందరగోళం లేకుండా ఈకేవైసీ పూర్తయ్యేది. అందుకు భిన్నంగా విఆర్ఓలకు అప్పగించడం వల్ల ఇప్పటికే ఫీ4 వంటి అనేక సర్వేలు, ఇతర విధుల్లో తలమునకలుగా ఉన్న సచివాలయ విఆర్ఓలు ఈకేవైసీ అంశాన్ని పక్కన పెట్టేశారు. ఫలితంగా మార్చి 3వ వారం పూర్తవుతున్న ఈకేవైసీ పూర్తి కాలేదు. కృష్ణా జిల్లాలో సివిల్ సప్లైస్ అధికారులు కనీసం అవగాహన అయినా కల్పిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో అది కూడా జరగట్లేదు. డేటా షీట్లతో విఆర్ఓలకు తికమక. విఆర్ఓలకు అందించిన డేటా షీట్లు గందరగోళంగా ఉన్నాయి. డేటా ప్రకారం చూస్తే వారికి కార్డుదారులు ఎవరో తెలియట్లేదు. దీనికి వైసీపీ ప్రభుత్వం హయాంలో మార్చిన రేషన్ కార్డులే కారణం. ఒకప్పుడు తెల్ల రేషన్ కార్డులు WAP కోడ్తో ప్రారంభమయ్యేవి. ఆ తర్వాత TAP సిరీస్తో కార్డులు వచ్చాయి. ఆ తర్వాత రచ్చబండలు నిర్వహించిన క్రమంలో RAP సిరీస్తో రేషన్ కార్డులు వచ్చాయి. అనంతరం వైసీపీ కార్డులు వచ్చాయి. ఈ కార్డులన్నీ ఒక సిరీస్తోనే ఉంటాయి. ఏ రాష్ట్రానికి, ఏ మండలానికి, ఏ డిపోకు చెందినవో వీటి ద్వారా తెలిసేది. కొండంత జాబితాలు ఇచ్చినా కూడా చాలా తేలిగ్గా మండలాల వారీగా, గ్రామాల వారీగా, డిపోల వారీగా విభజించుకునే అవకాశం ఉండేది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక వీటన్నింటినీ రద్దు చేసి రైస్ కార్డులు జారీ చేసింది. ఓ ప్రత్యేక నెంబర్ను ఇచ్చింది. దీని ప్రతిపాదికన ఇచ్చిన డేటా ద్వారా ఎక్కడ కార్డులున్నవి విఆర్ఓలకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో తమకున్న అనేక పని ఒత్తిళ్ల కారణంగా వీటిని పక్కన పడేశారు. వారంలో రేషన్ కోటా విడుదలకు చర్యలు తీసుకునే తరుణంలో హఠాత్తుగా ఈ విషయం గుర్తుకు రావడంతో ఉన్నతాధికారులు విఆర్ఓలను నిలదీస్తున్నారు. తమకు ఎదురవుతున్న సమస్యలను వివరిస్తూ రేషన్ డీలర్లకు ఇస్తే సముచితమని చెబుతున్నారు. రేషన్ కార్డు మీద గందరగోళమైన పరిస్థితులు అయితే ఉన్నాయి.
సో ఈకేవైసీ అప్డేట్ కంప్లీట్ అయిన తర్వాతనే ఈ యొక్క రేషన్ కార్డ్స్కు సంబంధించి కొత్త నోటిఫికేషన్ అనేది విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్స్ తీసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ ముఖ్యంగా రేషన్ కార్డులు ఉన్నవారు చాలామంది మ్యారేజ్ చేసుకొని కొత్తగా రేషన్ కార్డుకు చాలామంది అప్లై చేసుకొని ఉన్నారు. అవన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవడానికి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇది అండి వీడియో. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.